ఒక చిన్న గ్రామంలో పుట్టిన బాలుడు చిన్నతనం నుంచే కష్టాలతో ఎదుగుతాడు. చదువు, పని కోసం ఎన్నో తిప్పలు పడతాడు. ఎన్నో కష్టాల తర్వాత అతనికి దుబాయ్లో ఒక మంచి ఉద్యోగం వస్తుంది. కుటుంబాన్ని నిలబెట్టే ఆశతో బయలుదేరతాడు. అతను ఎప్పుడైనా ఇండియాకు వచ్చేటప్పుడు 3 గ్రామాలలో ఎక్కడైనా స్వేచ్ఛగా ఉండగలగడం అతని ప్రత్యేకత. 5 సంవత్సరాల తర్వాత అతను ఇండియాకు తిరిగి వస్తాడు. కుటుంబంతో ఉన్న ఆనందం కొత్త ప్రయాణానికి ఆరంభం. ఇప్పుడు పెళ్లి గురించి కుటుంబ సభ్యులు వివిధ కుటుంబాల్లో వధువు కోసం వెతుకుతారు. చివరికి అతనికి ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది. ఆ అమ్మాయితో అతను పెళ్లి చేసుకుంటాడు. కుటుంబ ఆనందంలో పెళ్లి పెద్దగా జరుగుతుంది. అతను ఏం చేసినా గొప్పగా చేయాలి, తన గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటాడు. అతనికి క్యూరియాసిటీ అంతేకాకుండా అన్ని విషయాలు కావాలి అతనికి. అతను తన కలల ఇంటిని కట్టించుకుంటాడు. అప్పటికే అతనికి ఒక కుమారుడు పుడతాడు. అతను తన భార్యతో రోజు ఇంటిని శుభ్రం చేపిస్తూ ఉంటాడు. పాపం, తన భార్య భర్త మాట విని రోజు ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇల్లు కట్టించిన తర్వాత అతను మళ్ళీ పని కోసం దుబాయ్ వెళ్తాడు, కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే లక్ష్యంతో. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియాకు తిరిగి వస్తాడు. కుటుంబ జీవితం ప్రారంభమవుతుంది. ఇప్పుడు అతనికి ఒక చిన్న కూతురు పుడుతుంది. కుటుంబం ఆనందంగా కలిసి జీవనం సాగిస్తోంది. ఇది ఒక హృదయాన్ని హత్తుకునే కష్టాల నుంచి విజయానికి చేరిన కథ.